ఇక అంతా కలిసి పారిజాతమే తాళి తీసింది అని నింద వేసి అడుగుతూ ఉంటారు. ఇక పారిజాతం విసిగిపోయి అందరూ నన్నే అడుగుతున్నారు, ఏంటి తాళి నేనే తీశానని అంటున్నారు, తాళి ఎవరు తీశారో నాకు తెలుసు అని అంటూ ఉండగా ఇక దీప అయితే చెప్పండి మరి తాళి ఎవరు తీశారో అని అడుగుతూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా చెప్పు తాళి ఎవరు తీశారో నసుగుతున్నావేంటి అని అంటూ ఉంటాడు. ఇక పారిజాతం ఇంతలో అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది ఏంటో అని అంటూ ఉండగా దీప చెప్పండి ఎవరు తీశారో తాళి అని అంటూ ఉండగా పారిజాతం నన్నే అడుగుతున్నావు, నీ మొగుడిని అడుగు, ఆయనకు తెలుసు కదా తాళి ఎవరు తీశారో అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ దీపలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప తాళి ఎవరు దాచారో మా బావకు తెలుసా అని అడుగుతూ ఉండగా పారిజాతం తెలుసు అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ పారిజాతం కేసి చూస్తూ ఏంటి పారును చెప్పేది నాకు తెలుసా అని అడుగుతూ ఉండగా పారిజాతం అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం ఇంకా తను విన్నదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ పెళ్ళైపోయిన తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి తాళి నువ్వే తీసావని నాకు తెలుసు అత్త, నా భార్య పైన ద్వేషం ఉంది అనుకున్నాను కానీ మరీ ఇంతలా ఉంది అని అనుకోలేదు అని కార్తీక్ సుమిత్రతో మాట్లాడుతూ ఉండగా చాటుగా వింటుంది పారిజాతం అని ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది పారిజాతం. ఇక ఇంతలో దశరథ కోపంతో ఎవరో పేరు చెప్పమంటే ఆ మాటలు నేను విన్నాను అంటావేంటి పిన్ని, ఆ మనిషి పేరు చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక పారిజాతం ఇంతలో సుమిత్ర అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే భయంతో ఒక్కసారి కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దశరథ ఏంటి సుమిత్ర అని అంటూ ఉంటాడు. ఇక దీప కోపంతో ఏంటి పారిజాతం గారు ఎవరి మీద ఏం నిందలు వేస్తున్నారు, ఇలాంటి మనిషి మీద ఏం నిందలు వేస్తున్నారు మీరు అంటూ నిలదీస్తూ ఉంటుంది. ఇక కాంచన కూడా మా పిన్నికి మతిపోయినట్టుంది, మా వదినను పట్టుకొని అలా మాట్లాడుతుంది అని కాంచన అంటూ ఉంటుంది. ఇక దాసు కలగజేసుకొని ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదమ్మా, ఇందాకే కదా నిన్ను మంచిగా పొగిడాను, అందరిలో కలిసిపోయి బాగా సంతోషంగా ఉంటున్నావు అని, అప్పుడే ఇంత పెద్ద నింద వేస్తావేంటి అని దాసు కూడా అంటూ ఉంటాడు. వదిన దేవత కదమ్మా, దేవత లాంటి మనిషి మీద నింద ఎలా వేయగలిగావు అని దాసు అంటూ ఉండగా ఇక స్వప్న కలుగజేసుకొని ఈ మనిషి ఇంతే మావయ్య, ఎవరి మీదైనా నింద వేయగలదు అని స్వప్న అంటూ ఉంటుంది. ఇక కాశీ కూడా ఏంటి పెద్దమ్మ మీద అంత పెద్ద నింద, పెద్దమ్మ ఎలాంటిదో తెలీదా అని అంటూ కాశీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక దీప కోపంతో ఇదంతా అబద్ధమని చెప్పండి పారిజాతం గారు అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక పారిజాతం అవునా సరే అలాగే చెబుతాను, ఒక్క నిమిషం ఉండు అంటూ కార్తీక్ని తీసుకెళ్ళి ఇటు రారా అంటూ నేరుగా కాంచన తలపై చేయి పెట్టి ఇప్పుడు చెప్పురా నిజమేంటో అని అంటూ ఉంటుంది. ఇక దీప కోపంతో పారిజాతం గారు ఏంటో మీరు చేస్తున్నది అని అంటూ ఉండగా ఇక పారిజాతం కోపంగా ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ నేను మాత్రమే మాట్లాడాలి, చెప్పు కార్తీక్ నిజం చెప్పు, మీ అమ్మ మీద ఒట్టేసి తాళి తీసింది ఎవరో నిజం చెప్పు అని పారిజాతం గట్టిగా అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే తన మనసులో నేను అత్త పేరైతే చెప్పలేను అని అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ కలుగజేసుకొని కార్తీక్ చెప్పరా చెప్పు, అది అబద్ధమని చెప్పు అని అంటూ ఉండగా ఇక సుమిత్ర చెప్పలేడు ఎందుకంటే అదే నిజం కాబట్టి అని అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది అంటూ దశరథ అంటూ ఉండగా సుమిత్ర అవునండి, ఎవరి మీద ఎవరు ఒట్టేసి నిజం చెప్పాల్సిన అవసరం లేదు, నిజమేంటో నేనే చెబుతాను, ఆ తాళి తీసింది నేనే అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది సుమిత్ర. అవును ఆ తాళి నేనే తీశాను, ఈ పెళ్ళి ఆపడానికి ఆ తాళి నేనే తీశాను అని సుమిత్ర అంటూ ఉండగా కాంచన వదిన ఏంటి నువ్వు తాళి తీసావా, అది పెళ్ళి ఆపడానికని అంటున్నావా, లేదు ఇది అబద్ధం నేను నమ్మను అంటూ కాంచన అరుస్తూ ఉంటుంది. లేదు వదిన
దీప పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆ తాళిని నేనే తీశాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దీప మీద ద్వేషంతోనే నువ్వు పెళ్ళాపాలను చూసావా అని కాంచన అడుగుతూ ఉండగా సుమిత్ర అవును అంటుంది. ఇక కాంచన, ఎందుకు వదిన మా మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు? నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా, ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు అంటూ నిలదీస్తూ ఉంటుంది కాంచన. నేను చెప్పాను కానీ మీరే వినలేదు అంటూ సుమిత్ర గట్టిగా అంటూ ఉంటుంది. ఇక కాంచన, ఆవు పొదుగు నుండి పాలే వస్తాయని మాత్రమే తెలుసు వదిన, నాకు మొదటిసారి విషం కక్కుతుందని కూడా చూస్తున్నాను అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. మీరంతా మారిపోయారు, మీరంతా మారిపోయారు, మీరందరి స్వభావం మీద అంటూ కాంచన అంటూ ఉండగా దశరథ కాంచన అని అంటూ ఉండగా, వద్దన్నయ్య, మీరంతా ఒక్కటే, నీకు తెలియకుండా వదిన ఇంత పని చేసి ఉండదు, మీరంతా ఒకటే అంటూ ఏడుస్తూ ఉంటుంది కాంచన. నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా అన్నయ్య అని అంటూ ఇక శివనారాయణ కేసి చూస్తూ, నాన్న మీరు ముందే చెప్పొచ్చు కదా నా కొడుకు కోడలికి పెళ్లి జరగడం ఇష్టం లేదు అని, ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక దశరథ శివనారాయణలు అయితే బాధపడిపోతూ కాంచన కేసి చూస్తూ ఉంటారు. ఇక శివనారాయణ, ఆ పెళ్ళి ఆగిపోవాలి అని అనుకునేవాడిని అయితే మీ అమ్మ తాళిని నీ కోడలికి ఎలా ఇస్తానమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇక కాంచన అవును నిజమే కదా అన్నట్టు తలదించుకుంటుంది. అవును నాన్న, అది నిజమే, నేను బాధతో ఏదో నిన్ను ఒక మాట అనేసాను, ఏమి అనుకోకు, ఈ పాపంలో నీకు భాగం లేదు అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో సుమిత్ర కలుగజేసుకొని, తాళి నేనే తీశాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎందుకంటే నీ కోడలు నా శత్రువు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక దీప అయితే ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర, నీ కోడల్ని ఎప్పటికీ క్షమించను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దీపాన్ని ఎప్పటికీ క్షమించను, తను నా శత్రువే అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటూ సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. ఇక కాంచన, వదిన వదిన ఆగు, నువ్వు విషం కక్కి వెళ్ళిపోతున్నావు, పెద్ద పాపం చేసి వెళ్ళిపోతున్నావు, ఇది మంచిది కాదు అంటూ కాంచన అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో దశరథ వచ్చి కాంచన అని అంటూ ఉండగా, వద్దన్నయ్యా, భార్య చేసిన తప్పును గుండెల్లో దాచుకొని నన్ను ఓదార్చడానికి రాకు, నువ్వు కూడా మోసకారివే, ఇక మీదట నిన్ను కూడా నమ్మే ప్రసక్తే లేదు అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది. చెల్లెమ్మ, అంత మాట అనకు అంటూ దశరథ అంటూ ఉండగా ఇక కాంచన అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ కలగజేసుకొని, దశరథ పద వెళ్దాం అంటూ దశరథను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం తన మనసులో, అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది అని అనుకుంటూ పైకి మాత్రం జ్యోత్స్న పద వెళ్దాం అని అంటూ జ్యోత్స్నను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కాంచన బోరున ఏడుస్తూనే ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోయాక దీప కాంచనలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక దీప అయితే ఒక్కసారిగా నేల కొరిగిపోతుంటుంది. ఇక అందరూ దీప దీప అంటూ దీపను వెళ్ళి ఓదారుస్తుంటారు. ఇక మరోపక్క పారిజాతం జ్యోత్స్నలు జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇవాళ భలే సంతోషంగా ఉంది, ఇక దీప తాళి తీసేసింది అని అందరి ముందు సుమిత్రే తీసింది అని నిజం చెప్పడంతో అందరి ముఖాల్లో వెలుగులు ఆగిపోయాయి అంటూ పారిజాతం అంటూ ఉంటుంది. నువ్వు కార్తీక్ గాడి ముఖం చూసావో లేదో, అబ్బా ఆ ఫీలింగ్ ఎంతో మంచిగా ఉందో అని పారిజాతం అంటూ ఉంటుంది. ఆ కార్తీక్ గాడి ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్లే నా మాటలకు గజగజ వణికిపోతున్నాడు. అయినా మీరంతా నా ముందు పిల్ల బచ్చాలు, నేను మాస్టర్ ప్లాన్ వేశానంటే అందరూ నా కింద పడాల్సిందే అని అంటూ పారిజాతం పొగుడుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న తాపీగా జ్యూస్ తాగుతూ ఉంటుంది. సుమిత్రనే తాళి తీసింది అని కార్తీక్ సుమిత్రను అడగడం, అది నేను వినడం మన మంచికే జరిగింది మనవరాల, ఇది రెండు కుటుంబాలు కలిసిపోతాయి అనుకుంటున్న సమయంలో
చచ్చినా కలవకుండా భద్రశత్రువుల్లా చేసేసాము అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న కలుగజేసుకొని గ్రానీ జరిగిన దాంట్లో నీకెక్కడ అనుమానం రావట్లేదా అని అడుగుతూ ఉండగా ఇక పారిజాతం అనుమానం రావట్లేదు, కానీ ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. న్యాయానికి ధర్మానికి ఉదాహరణగా ఉండే మీ అమ్మ సుమిత్ర ఈ తాళి తీసిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదే అని అంటూ ఉంటుంది. ఏంటి సుమిత్రతో తాళి దొంగతనం చేసింది మాత్రం పారిజాతం షాక్ అయిపోతుంది. మా మమ్మీతో దొంగతనం చేయించింది మాత్రం నేను అని చెప్తూ ఉండగా ఆ రోజు పారిజాతం అయితే ఒక్కసారిగా దూరంగా ఎక్కడో విచారంగా నిలబడుకొని ఉంటుంది. ఇక జ్యోత్స్న సుమిత్ర దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు నీ ఆశీర్వాదం కావాలి అని అంటూ ఉండగా అవునా ఏమని ఆశీర్వదించమంటావు, అది కూడా నువ్వే చెప్పు అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న కాళ్ళు మొక్కుతూ ఈ ఇంట్లో జరిగే శుభకార్యం నాదే కావాలి, ఆ దీపది కాకూడదు అని అంటూ ఉండగా సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సుమిత్ర జ్యోత్స్న అర్థం లేకుండా మాట్లాడకు అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న మంగళధారణ జరిగితేనే పెళ్ళి, ఆ మంగళసూత్రమే లేకుండా చేస్తే అని అంటూ ఉండగా జ్యోత్స్న మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది సుమిత్ర. ఈ పెళ్ళిని నువ్వే ఆపాలి మమ్మీ అని అంటూ ఉండగా సుమిత్ర నేనా అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అవును మమ్మీ నువ్వే, ఆ తాళి లేకుండా నువ్వే దొంగతనం చేయాలి అని చెబుతూ ఉంటుంది. ఇదే మమ్మీ, ఇదే నేను నీ నుండి కోరుకునే ఆశీర్వాదం. ఇది దీపం మీదున్న నా పగ అనుకుంటావో లేకపోతే నా ఆశ అనుకుంటావో ఏమైనా అనుకో, అది నీ ఇష్టం అని జ్యోత్స్న సుమిత్రకు చెబుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఆలోచనలో పడుతుంది. నేను కలలు కన్న జీవితం దీపకు దక్కబోతుంది అంటే తల్లిగా నువ్వు నాకు అన్యాయం చేసినట్లే కదా, ఎలాగైనా నువ్వు ఆ తాళిని తీసేయాల్సిందే అంటూ జ్యోత్స్న సుమిత్రకు చెబుతూ ఉంటుంది. ఇక సుమిత్ర కూడా బాధపడిపోతూ ఉంటుంది. ఇక బలవంతంగా సుమిత్ర చేయని తన నెత్తిపైన వేసుకొని మమ్మీ నువ్వు మాట ఇచ్చావు, మాట నిలబెట్టుకో మమ్మీ, లేదంటే నీ కూతురు చచ్చినట్టే, ఎలాగైనా నీ చేత్తో ఆ పెళ్ళి ఆపాల్సిందే, ఆ మంగళసూత్రాన్ని తీసేయాల్సిందే అంటూ సుమిత్ర కేసి చూస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే చాలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. అది గ్రాని జరిగింది. అలా కూతురికి ఇచ్చిన మాట కోసం మా మమ్మీ తాళిని దొంగతనం చేసింది. ఇక పారిజాతం అవునా, మరి ఇవేమీ తెలియనట్టు మళ్ళీ పాలల్లో మందు కలిపి ఇవంతా ఎందుకు చేసావే అని అడుగుతూ ఉండగా అవును గ్రాని చేశాను, మా మమ్మీ మీద నమ్మకం లేక అలా చేశాను అని చెబుతూ ఉంటుంది. మరి తాళిపోయిందనగానే నువ్వు కూడా ఎందుకు షాక్ అయ్యావు, నువ్వు కూడా ఎందుకు కంగారు పడ్డావు అని పారిజాతం అంటూ ఉండగా మరి నేను దొంగగా ఉండకూడదు కదా, నన్ను దోషిగా ఎవరు చూడకూడదు కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక పారిజాతం మళ్ళీ గొప్పలకు పోయి అయినా మీ మమ్మీ తాళి తీసింది అని కార్తీక్ నిలదీస్తూ ఉండడం విషయం నేను చూడకపోయి ఉంటే అసలు ఇంత పెద్ద గొడవ జరిగేది కాదు కదా అని పారిజాతం అడుగుతూ ఉండగా ఇక జ్యోత్స్న గ్రానీ బావ అమ్మను నిందిస్తుండడం నేను చూశాను, బావకు అమ్మ తాళి దొంగతనం చేసిందన్న విషయం తెలుసు అని నాకు తెలుసు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వేదో పెద్ద నీ తెలివితేటలతోటే ఇంత రాద్ధాంతం చేశానని అనుకుంటున్నావు కదా, కాదు, మా మమ్మీ బావ మాట్లాడుకుంటూ ఉండగా నిన్నే అక్కడికి పంపింది నేనే అని జ్యోత్స్న చెబుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా అవాక్కైపోయి చూస్తూ ఉంటుంది. అసలు బావ మమ్మీ దగ్గరికి పంపించింది నేనే, కావాలంటే ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో భోజనాలు అయిపోయాక ఏం జరిగిందో అని జ్యోత్స్న అంటూ ఉండగా పారిజాతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గ్రాని బావ కనపడడం లేదేంటి అని అంటూ ఉండగా పారిజాతం నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ ఇక కార్తీక్ సుమిత్రలో మాట్లాడుకుంటున్న వైపు వెళ్ళి ఉంటుంది. ఇక ఆ విషయం గుర్తు తెచ్చుకొని పారిజాతం ఒక్కసారిగా అవాక్ అయిపోయి జ్యోత్స్న కేసి చూస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారన్న విషయం నీకు ముందే తెలుసా అని పారిజాతం అడుగుతూ ఉండగా మా మమ్మీ బావ మాట్లాడుతున్న మాటలు నువ్వు విన్నావని మా మమ్మీ వాళ్ళకు తెలియదు,
నేను చూశానని నీకు తెలియదు అని జ్యోత్స్న అంటూ ఉండగా ఇక పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇంత పెద్ద బుర్రే నీది, ఎంత మైండ్ గేమ్ ఆడావే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది.